శ్రీమద్భగవద్గీత 29 శ్లోకం సాంఖ్యయోగం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యా ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. శ్లోకం ఇంకోసారి చదువుదాం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యాశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఈ శ్లోకం యొక్క భావం: కొందరు ఆత్మను అద్భుతమైన దానిగా చూచుచుందురు, కొందరు దానిని అద్భుతమైన దానిగా వర్ణింతురు, మరికొందరు దానిని అద్భుతమైన దానిగా శ్రవణము చేయుదురు, ఇంకొందరు శ్రవణము చేసినను దాని గూర్చి ఏమాత్రము తెలియకుందురు. ఈ ఉపనిషత్తులపైన ఆధారపడినట్టు వలన ఈ క్రింది శ్లోకము కఠోపనిషత్తునందు గోచరించుట ఆశ్చర్యము కలిగింపదు. ఎందుకంటే ఈ శ్లోకాలని గీతలోని శ్లోకాలన్నీ ఉపనిషత్తులపైనే ఎక్కువ ఆధారపడి ఉన్నాయి. శ్రవయానపి బహుభిర్యో న లభ్య శృణ్వోస్తి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధా ఆశ్చర్యోస్య జ్ఞాతా కుశలామవశిష్ట. అధిక పరిమాణ దేహము గల జంతువునందు మరియు ఘనమైన అశ్వత్థ వృక్షమునందే గాక ఒక అంగుళ మాత్ర స్థలంలో కోట్లాది సంఖ్యలో ఉండు సూక్ష్మజీవుల యందును ఆత్మ ఉన్నదనే విషయాన్ని నిఖముగా అద్భుతమైనది. అల్పజ్ఞులు మరియు తపోనిష్ట లేని వారు ఇట్టి ఆత్మ యొక్క అద్భుత కర్మలను తెలుసుకోలేకున్నారు. విశ్వమునందు తొలిజీవి అయిన బ్రహ్మదేవునికి సైతము జ్ఞానము ప్రసాదించిన పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా ఉపదేశించను, వారు ఆ విషయమును తెలుసుకోజాలరు. కేవలము భౌతిక భావనయే కలిగి ఉండటం వలన ఎట్లు అనుపరిమాణ ఆత్మ అతి పెద్దదిగా మరియు అత్యున్నదిగా వర్తింపగలదో ఈ కాలపు జనులు ఊహించలేరు. కనుకనే వారు దానిని నిర్మాణ రీత్యా లేదా వర్ణన రీత్యా అద్భుతమైనదిగా చూస్తున్నారు. భౌతిక శక్తిచే మోహమునకు గురి అయిన జనులు ఇంద్రియ భోగ విషయములందే అధికముగా రతులగుదురు.